హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక సుమాంజలిలు. మీ జీవితం మీ చేతిలో పార్ట్ 12 విజయం. జీవితంలోని ప్రతి అనుభవము విజయమే. ఇంతకీ ఓటమి అంటే ఏమిటి? మనకు కావాల్సిన విధంగా లేదా మనం ఊహించిన విధంగా ఏదైనా జరగకపోతే దాన్నే ఓటమి అంటాం. కానీ అనుభవానికి సంబంధించినంత వరకు అదెప్పుడు తప్పుపోదు. మనము మన ఆలోచనలను నమ్మకాలను సంపూర్ణంగా బహిర్గత ప్రపంచంలో ప్రతిబింబిస్తాము. మీరు విజయం సాధించలేదంటే విజయం మీ వైపు మీరు ఒక అడుగు తక్కువ వేశారేమో, లేదా మీకు అర్హత లేదని ఎవరైనా చెప్పగా మీరు నమ్మేశారేమో, లేదా మీరే అనర్హులని భావిస్తున్నారేమో. నేను కంప్యూటర్తో పనిచేస్తున్నప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే అది ఎప్పుడు నా వలనే అయి ఉంటుంది. నేను చేసిన పని కంప్యూటర్ వ్యవస్థకు అనుగుణంగా లేదేమో, అంటే నేను కంప్యూటర్ని గురించి ఇంకా నేర్చుకోవాల్సి ఉంది అనుకుంటాను. అలాగే విజయం కూడా. ఒకవేళ మొదటి ప్రయత్నంలో మీరు విఫలమైతే తిరిగి ప్రయత్నించండి. అలాగని ముందు ప్రయత్నించిన విధంగానే చేయమని కాదు. ఈసారి మీలోని పొరపాట్లను గుర్తించి మరింత జ్ఞానంతో ప్రయత్నించాలి. జీవితంలో విజయ పరంపర సాగించడం మన జన్మ హక్కు. మీరు మీ జీవితంలో విజయం సాధించడం లేదంటే మీ శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా మీరు ప్రయత్నించడం లేదు, లేదా మీరు విజయం సాధించలేమని నమ్ముతున్నారు, లేదా మీరు సాధిస్తున్న విజయాల్ని గుర్తించడం లేదని అర్థం. ప్రస్తుతం మనమున్న స్థితి కన్నా ఎంతో ఉన్నతమైన స్థితిలోని ప్రమాణాలని లేదా లక్ష్యాలని ఎంచుకుంటే ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఆ ప్రమాణాలని లేదా లక్ష్యాలని సాధించడం అసాధ్యం కనుక మనం ఖచ్చితంగా ఓడిపోతాం. ఒక పసిపాప నడవడానికి లేదా మాట్లాడడానికి నేర్చుకునేటప్పుడు తను చేసే ప్రతి ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తూ తన యొక్క చిన్న మార్పుని కూడా మనం మెచ్చుకుంటాం. అందుకే ఆ పాప ఎంతో ఉత్సాహంతో ఆత్రంతో ఇంకా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. మీరు ఏదైనా కొత్త విషయం నేర్చుకునేటప్పుడు అలాగే మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకుంటూ మెచ్చుకుంటూ ప్రయత్నిస్తారా? లేదా మీరెందుకు పనికిరారని, మీకు తెలివితేటలు లేవని, టాలెంట్ లేదని, జీవితంలో ఓడిపోయారని మిమ్మల్ని మీరు నిందించుకుంటూ అసలు నేర్చుకోవడమే కష్టతరం చేసుకుంటారా? ఎంతోమంది నటీనటులు తన మొదటి రిహార్సల్లోనే తాము చాలా బాగా నటించాలని భావిస్తుంటారు. కానీ ఇక్కడ వారు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేమంటే అసలు రిహార్సల్ యొక్క ముఖ్య ఉద్దేశమే నేర్చుకోవడం. రిహార్సల్ సమయంలో మనం చేయాల్సిన తప్పులని చేసేసి నేర్చుకోవడానికి వీలైన అన్ని కొత్త విధానాలని ప్రయోగించాల్సింది. ప్రయత్నము చేసి మనం కొత్త విషయాలను నేర్చుకుని పరిపూర్ణంగా చేసిన విధానం మనతో సహజంగా ఉండేటట్లుగా మనము తయారు కావాలి. ఏదైనా ఒక రంగంలో ఎంతో ప్రగతిని సాధించిన వ్యక్తుల్ని మీరు గమనిస్తే వారి ప్రగతి వెనుక ఎన్నో లెక్కలేనన్ని గంటల సాధన ఉంటుంది. మీరు ఇంతకు ముందు ప్రయత్నించిన విధంగానే ప్రయత్నించకండి, కొత్తగా ప్రయత్నించండి. మీరు అలా ప్రయత్నించడానికి ఎందుకు జంకుతున్నారంటే కొత్తగా ఎలా చేయాలో మీకు తెలియదు కనుక, లేదా అలా చేసి ఒకవేళ ఓడిపోతే అవమానం భరించలేరు కనుక. నేర్చుకోవడం అంటే మనం సరిగ్గా చేసే వరకు వీలైనన్ని ప్రయత్నాలు చేసి సరిగా చేయడం తెలుసుకొని అందులో నిష్ణాతులం కావడమే. మీరెంతకాలంగా ఓటమిని చవిచూస్తున్నా పర్వాలేదు, ఈ క్షణం నుంచే మీ జీవితంలో విజయాన్ని సృష్టించుకోవడం ప్రారంభించండి. మీరు ఏ రంగంలో ఉన్నా పర్వాలేదు, సత్యం ఒక్కటే, మనం విజయాలనే విత్తనాలని మన జీవన క్షేత్రాల్లో నాటాలి. అవే ఫలించి గొప్ప పంటను ఇస్తాయి. మీరు విజయం సాధించటానికి ఉచ్చరించుకోవాల్సిన కొన్ని అద్భుతమైన వాక్యాలు క్రింద ఇవ్వబడ్డాయి. వాటిని మీ హృదయంలో గట్టిగా ఉచ్చరించుకుంటూ ఆ భావంతోనే మీ చైతన్యాన్ని నింపుకోండి. నేను పట్టిందల్లా బంగారం అవుతుంది. అందరికీ ఎంత కావాలంటే అంత ఉంది, నాకు కూడా అలాగే ఎంత కావాలంటే అంత ఉంది. నాకెంతోమంది కస్టమర్లు ఉన్నారు. ఒకవేళ వ్యాపారులు అయితే నాలో ఓ వినూతనమైన విజయపు చైతన్యం ఉంది. సకల సంపదలకు నేను ఒక కేంద్ర బిందువుని. నేను కోరుకున్న దానికన్నా ఎక్కువ నాకు ప్రసాదింపబడుతుంది. అన్ని రకాల సంపదలు, సకల భోగభాగ్యాలు నా వైపు ఆకర్షించబడుతున్నాయి. గొప్ప గొప్ప అవకాశాలు జీవితపు అన్ని కోణాల్లోనూ నా కోసం వేచి ఉన్నాయి. పై వాటిలో ఏదో ఒక వాక్యాన్ని ఎంపిక చేసుకొని కొన్ని రోజుల పాటు మీ మనసులో గట్టిగా ఉచ్చరించుకోండి. తర్వాత ఇంకొక దాన్ని ఎంపిక చేసుకోండి. ఈ విషయాలతోనే మీ చైతన్యాన్ని నింపండి. అవి ఎలా సంభవిస్తాయో ఆలోచించకండి. అన్ని అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీలోని దివ్యమైన అంతర్ప్రజ్ఞని విశ్వసించండి. ఆ ప్రజ్ఞనే మీ జీవన యానపు దిక్సూసిగా చేసుకోండి. మీ జీవితంలోని ప్రతి రంగంలోని విజయం సాధించడానికి మీరు పరిపూర్ణంగా అర్హులే. థ్యాంక్ యూ. రోజు ఈ విధంగా అనుకోవాలి. నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉంది. నన్ను సృష్టించిన విశ్వశక్తితో నేను ఏకమై ఉన్నాను.
విజయానికి కావలసిన సర్వశక్తులు నాలోనే ఉన్నాయి. ఒక వినూత్నమైన విజయపు చైతన్యం నా ద్వారా ప్రవహిస్తూ నా జీవితపు అన్ని కోణాల్లోనూ అభివ్యక్తీకరింపబడుతున్నది. నేను ఎంచుకున్న ప్రతి అంశంలోనూ విజయం సాధిస్తున్నాను. ప్రతి అనుభవం నుండి నేను పాఠాలు నేర్చుకుంటున్నాను. విజయం నుండి విజయానికి, ఉన్నతి నుండి ఉన్నతికి నా ప్రయాణం సాగుతోంది. ఇలా విజయ పరంపరలను సాగిస్తూ నా జీవితంలో అత్యున్నతమైన విజయాల్ని నేను అందుకుంటాను. మరి నా ప్రపంచంలో అంతా సవ్యంగా ఉంది. థ్యాంక్ యూ.